నమస్తే, వెల్కమ్ టు యూ. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. విజయ్ తలపతి సినిమాలో సూపర్ స్టార్ అని చెప్పేసి అనుకోవచ్చు, అదేవిధంగా రాజకీయాల్లో కూడా సూపర్ స్టార్ అవ్వాలని చెప్పేసి ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఇలాంటి తరుణంలో స్టాలిన్ గారి నోట విజయ్ మాట అయితే బయటకు వచ్చింది. సో మొత్తానికి ఏం మాట్లాడారు ఏంటి అనే దానిపై ఏం చెప్పారు అంటే స్టాలిన్ గారు చెప్పింది పక్కన పెడితే లేటెస్ట్గా త్రిష ఇంట్లో బాంబులు పెట్టారనే వార్త హైలైట్ అయింది. ఇప్పుడు అది పెద్ద సంచలనం. హడావిడిగా పోలీసులు వెళ్ళటం, ఆ ఇల్లు ఖాళీ చేయించడం, ఇప్పుడు పెద్ద సంచలనమైంది ఆ వార్త. ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకటి. మరి రాజకీయంగా మరి ఎంత టార్గెట్ చేశారో విజయ్ని త్రిషని అనడానికి ఉదాహరణ ఇదే. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అసలు బాంబు పెట్టకపోయినా బాంబు పెట్టారంటారు. బాంబు పెట్టాల్సిన అవసరం ఎవరికి వస్తుంది? అదో పెద్ద సమస్య. త్రిషని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అనేది జగమెరిగిన సత్యమే. ఇప్పుడు ఏముందంటే జనాలు ఏమంటున్నారంటే అక్కడ తెలుగు నాటకన్నా తమిళనాడులో ఈ సినిమా రాజకీయాల్లో సినిమా వాళ్ళ మీద విజయం టార్గెట్ చేయడం అనేది మరీ దారుణంగా ఉంది. ఏపీ 1000 రెట్లు బెటరు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయండి. ఇప్పుడు జననాయకుని సినిమా విషయంలోనూ కూడా ఇప్పుడు అదేమైంది, లీకులు వచ్చినాయి. ఆ లీకులు మన స్టాలిన్ ప్రెస్ మీట్లు అడిగితే ఆయన దీన్ని ఫాలో అవనంటే మీ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ పాత్ర ఉందని మళ్ళీ అడగటం, నేను నాకు తెలియదని ఆయన తప్పుకోవడం జరిగింది. ఇప్పుడు విజయ్ లీక్ చేయించడానికి ఒక వర్గం అంటే ఉదయనిధి స్టాలిన్ పాత్ర ఇంకొక వాళ్ళు అంటున్నారు. అంటే డిఎంకే వాళ్ళ వెర్షన్ ఒక రకంగా ఉంది, వీళ్ళ వెర్షన్ ఒక రకంగా ఉంది. మరి ఒకవేళ ఓట్లు పడాలి, సినిమా ఆగిపోయింది కాబట్టి ఓట్లు పడటం కోసం విజయ్ చేయించి ఉంటే అందులో ముస్లిమ్స్కి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి అనేది ఒక వెర్షను. దాంతో విజయ్ పార్టీలో ఉండే ఒక ముస్లిం లీడరు ఆయన పార్టీ రాజీనామా చేసాడు, విమర్శిస్తున్నాడు. కాబట్టి ఇదంతా పెద్ద కుట్రగా జరుగుతుంది. ఆ సినిమాలో ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఈయన మరి విజయ్ లీక్ చేయించుకుంటే ఆ డైలాగులు ఉన్న సన్నివేశాలు ఎందుకు లీక్ చేస్తాడు? ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఉన్న సన్నివేశాలు ఎందుకు లీక్ చేస్తాడు? ఇలాంటివన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే మరీ నీచ రాజకీయాలు ఏమైనా జరుగుతున్నాయా తమిళనాట అని చెప్పేసి అంటే మనకు అనుమానాలు వస్తున్నాయి. అవే కాకుండా అటు విజయ్ తలపతి నిజంగా లీక్ తనే చేయించుకుంటే మీరన్నట్టుగా ఆ ముస్లిమ్స్కి సంబంధించినటువంటి మ్యాటర్లు రాకుండా అవి పక్కన పెట్టేయచ్చు. కానీ విజయ్ ఒకవేళ సినిమా రీల్స్ కావచ్చు, బిట్స్ కావచ్చు జనాల్లోకి తీసుకోవాలని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో ఇలాంటివి రావు. సో 100% ఇప్పుడు ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఒక బిట్స్ కూడా, ఆ రీల్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయంటే 100% ఇప్పుడు విజయ్ చేయించినట్టు కాదని చెప్పి స్పష్టంగా అయితే అర్థమవుతుంది. మీరేమంటారు? అంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ పేరు బయటకు వచ్చింది కాబట్టి ఉదయనిధి స్టాలిన్ చేయించాడనే మాట వీళ్ళు అంటున్నారు కాబట్టి అవును, అతనే చేయించాడా అంటే బీజేపీకి కానీ లేకపోతే ఏఐడిఎంకి కానీ సంబంధం లేదా? ఇది ఒక వెర్షన్. ఇది ఎలా ఉంటే మళ్ళీ విజయ్కి ఇంకొక సమస్య ఏంటంటే చాలా మంది క్యాండిడేట్లు విజయ్ అనే పేరు మీద క్యాండిడేట్లు ఎక్కువ ఉన్నారట. ఇది ఒక వ్యూహం. మళ్ళీ దీన్ని అనుసరించి రేపు ఏపీలోను తెలంగాణలోనూ అదే పేరు గెలవాలని పెట్టే ప్రమాదాలు ఉంటాయి. ఇది ఒక ఎన్నికల వ్యూహంలో భాగం అయిపోయింది. ఏ నియోజకవర్గం ఎలాంటి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు లిస్ట్ తయారు చేసుకుని ఆ పేరు గల క్యాండిడేట్ని అక్కడ పెట్టడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పుడు విజయ్కి అదొక బెడద ఎక్కువైపోయిందంట. విజయ్ అనే పేరు మీద ఉన్న వాళ్ళని లిస్ట్ సెలెక్ట్ చేసుకుని మరీ క్యాండిడేట్లుగా పెట్టారట. అదొక సమస్య. ఇట్లా మొత్తానికి విజయ్ చుట్టూ ఒక ఉచ్చు పన్నినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు డిఎంకే టార్గెట్ కూడా ఏఐడిఎంకే లాగా అనిపించట్లా. డిఎంకే టార్గెట్ విజయ్ అన్నట్టుగా విజయ్ మీదే ఫోకస్ పెట్టారు. అంటే భవిష్యత్తులో ఇతను ఒక రాజకీయ శక్తిగా ఎదగకూడదు అనేది కూడా కావచ్చు. ఇప్పుడు మనం బ్రేక్ వేస్తే అతను నెక్స్ట్ టైంకి అతను దుకాణం సర్దేసుకుంటాడు, దుకాణం మూసేస్తాడనే భావంతో కూడా, ఎందుకంటే ప్రమాదకరంగా అనిపిస్తున్నాడు. సరైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో విజయ్ వల్లే ప్రమాదం ఉంటుంది ఎప్పటికైనా. డిఎంకేకి ఏఐడిఎంకేకి సరైన నాయకత్వం లేదు కాబట్టి టార్గెట్ విజయ్ లాగా ఉంది. విజయ్ వర్సెస్ స్టాలిన్ లాగానే ఈ ఎన్నికలు జరగబోతున్నాయి అనేది అనిపిస్తుంది. సో ఇక్కడెక్కడో ఒకనొక సందర్భంలో స్టాలిన్ ఏదో విజయ్కి సపోర్ట్ చేస్తున్నట్టు, అసలు మన ఇద్దరం ఒకటే కానీ బీజేపీ వల్లే ఇదంతా హెడ్ఏక్ వస్తున్నట్టు, బీజేపీని రాకుండా చూస్తానికి స్టాలిన్ అంటే ఒకవేళ హంగ్ క్రియేట్ అయితే నెక్స్ట్ నువ్వు నాకే సపోర్ట్ చేయనేటువంటి ఒక వ్యూహంలో భాగంగా జరుగుతున్నది కొంత రకమైనటువంటి ఒక పాలిటిక్స్ మనం చూస్తూ వస్తున్నాం. సో నిజంగా కింగ్ మేకర్ అవుతే ఎవరితో కలిసే అవకాశం ఉంది? ఒకళ్ళు విజయ్ పార్టీ ఒకటి గెలిస్తే, ఒకళ్ళు హంగ్ ఏర్పడితే ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి విజయ్కి. డిఎంకేకి సపోర్ట్ ఇచ్చాడనుకోండి, విజయ్ రాజకీయ కెరీర్ సమాధి అయిపోద్ది. అవును, బలమైన రాజకీయ శక్తిగా ఎదగలేడు. ఎప్పుడైతే అతను స్టాలిన్ వైపు తిరిగిపోయి అట్లా ఉన్నాడనుకోండి, ఖచ్చితంగా రాజకీయంగా అయిపోయినట్టే, చాప్టర్ క్లోజ్. అదే విజయ్ స్ట్రాంగ్గా అట్లా నిలబడ్డాడు అనుకోండి, ఇవాళ మన పవన్ కళ్యాణ్ లాగాన బలమైన శక్తిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విజయ్కి అంత తెలివి తక్కువ పని చేస్తాడు అనుకోవట్లా. చేస్తే గీస్తే ఏఐడిఎంకే సపోర్ట్గా నిలబడాలి, లేదా అతను ఇండివిజువల్గా అలాగే ఉండాలి.
ఇప్పుడు మనకి 2009లో ఎన్నికల్లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏ పరిస్థితి అయితే ఉందో అక్కడ చిరంజీవి గారు తొందరపడ్డారు. చిరంజీవి గారు తొందరపడకుండా ఉంటే ఆ పార్టీ అనేది కాంగ్రెస్ కలపకుండా ఉంటే అసలు 2009లో ఆయన పార్టీ పెట్టకుండా 2014లో పార్టీ పెట్టుంటే ఈ పరిణామాలన్నీ వేరుగా ఉండేవి. ఆయన కాంగ్రెస్ పార్టీ కలపకుండా ఉండుంటే ఏదో టెంపరీగా వచ్చి మంత్రి పదవుల కోసం అది కోసం చూస్తున్నారు, కానీ అప్పుడు కూడా కలపకుండా ఉండుంటే అసలు ప్రజారాజ్యం పార్టీ కానీ లేదా తర్వాత జనసేన కానీ ఇవన్నీ ఒక బలమైన శక్తిగా మారేవి. ఇప్పుడు అలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. విజయ్ కూడా అది గుర్తుపెట్టుకుంటాడు ఎప్పుడు కూడా. కాబట్టి ఏదో టెంపరీగా డిప్యూటీ సీఎం ఇచ్చేస్తే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉంటాడు, నేను డిప్యూటీ సీఎం అనుకుంటే అక్కడ రాజకీయంగా అతను చాలా బలహీనం అయిపోతాడు. కాబట్టి ఆ తప్పు విజయ్ చేయడని అనుకుంటున్నాను నేను. సో ఓవరాల్గా విజయ్ పైన ఇంకా ఎలక్షన్స్ ఏప్రిల్ 23వ తారీఖున జరగనున్నాయి, కానీ రోజుకు ఒక రకంగా విజయ్ చుట్టూ కూడా అటు ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లేదా త్రిష ఇష్యూ కావచ్చు, లేదా ఇప్పుడు మీరు అన్నట్టుగా విజయ్ అనే పేరు గల వాళ్ళందరితో పోటీ చేయించడం కావచ్చు, ఇలాంటివన్నీ చూస్తూ వస్తున్నాం. సో మొత్తానికి ఇంకా రోజుకి ఒక గండంలాగా అయితే గడుస్తూ వస్తుంది. దాదాపు ఇంకొక వారం 2 వారాల్లో జరగబోతున్నటువంటి ఎన్నికల వరకు విజయ్ తట్టుకోగలడా లేదా, రాబోతున్న ఫలితాలు ఒకవేళ విజయ్కి సానుకూలంగా వస్తే ఎలా ఉండబోతుంది తమిళ రాజకీయాలు అంటే ఏం చెప్తారు? అంటే రోజుకు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంకా ఎంత 10 రోజులు ఉంది ఎన్నికలు, 23 తారీఖు కాబట్టి 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో ఆ ప్రచారం తీసితే నాకు తెలిసి 9 రోజులు 8 రోజులు ఉంటుంది. వారం రోజులు. ఈ వారం రోజులు ఎక్కువ కష్టపడాల్సిందే. పాపం సైకిల్ మీద కూడా తొక్కుకుంటూ కూడా జనాలనైతే అట్రాక్ట్ చేయడంలో అక్కడ ఫెయిల్ అవ్వట్లా. విజయ్ చాలా మొండిగానే వెళ్తున్నాడు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎట్ట మొండిగా ఉన్నారో అక్కడ విజయ్లో కూడా మొండిగా అది కనిపిస్తుంది. రాజకీయాల్లో ముందుకెళ్ళాలంటే ఆ మొండితనం చాలా అవసరం. అది విజయ్లో మెండుగా ఉంది. కాబట్టి అతను తెలివి తక్కువగా చేయడని అనుకుంటున్నాను. కాబట్టి విజయ్కి భవిష్యత్తు అయితే అతను గతంలో విజయకాంత్ నిలబడకపోవచ్చు, కమల్ హాసన్ నిలబడకపోవచ్చు, రజనీకాంత్కి వెనక్కి వెళ్ళిపోవచ్చు, కానీ విజయ్ వెనక్కి వెళ్ళి సూచన విజయ్లో కనిపించట్లా. ఎందుకంటే తమిళనాడులో రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఈసారి రెండోసారి డిఎంకేకి అనుకూలం అంటున్నారు కొంతమంది. ఒకవేళ రెండోసారి వచ్చినా కానీ మూడోసారి మాత్రం ఖచ్చితంగా మళ్ళీ విజయ్ లాంటి వ్యక్తికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఆశావాదంతోనే ముందుకెళ్ళాలి విజయ్. సో చూద్దాం సార్, మొత్తానికి ఆఖరి సినిమా అయినటువంటి ఒక జననాయకంతో పూర్తి ఆటలైతే ఆడుతున్నారు, దాని నుంచే రాజకీయాలు కూడా చేస్తున్నారు. సో మీరు అన్నట్టుగా రాబోతున్న భవిష్యత్తు మాత్రం అణిచివేస్తే ఆగని విజయలాగా అయితే కనపడబోతున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే.